ఇది జీవిత సత్యం. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేత కాకపోతే బాగుతుపో. అంతేగాని ఒకే చోట అలా కదలకుండా ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిందని, స్నేహితుడు ఒక మోసం చేశాడని, ప్రేమించిన వారు వదిలి వెళ్ళిపోయారని అలా ఒకే చోట కదలకుండా ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలు ఎగిసి ఎగిసి పడుతుంటే తలచుకుంటే నీ తలరాత ఎంతే అన్నవారిని కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. అలాంటిది ఇప్పుడు వచ్చిన కాస్త కష్టానికి తల ఉంచేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీల్లేదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదించే సూర్యుడు అనుకున్నది సాధించాలని కసికసిగా ప్రవేశిస్తుంది. ఆ నీ నెత్తులతో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, పడ్డ చోటు నుంచి పరుగు మొదలుపెట్టు. నిన్ను ఆపుచున్న మానసిక బాధల సంఖ్యలు తెంచేసుకో. నీ దుప్పటి నిన్ను చీదరించుకోకముందే బద్ధకాన్ని వదిలే. నీ అద్దం నిన్ను ప్రశ్నించకముందే సమాధానం వెదుకో. నీ నీడ నిన్ను వదిలేయకముందే వెలుగులోనికి వచ్చేయి. మళ్ళీ చెప్తున్న మిత్రమా, కన్నీటి బొట్టును కారిస్తే కాదు, చెమట చుక్కను చిందిస్తే చరిత్ర రాయగలను గుర్తుంచుకో. ఎస్, దిస్ ఈస్ ద సక్సెస్.